6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. 6 నెలలు అయిపోయింది పాస్బుక్లు రాక. ఫీజు అయితే తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అప్పుడే పాస్బుక్ ఫీజు అని చెప్పి 300 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ పాస్బుక్లు మాత్రం 6 నెలల నుంచి బంద్ అయిపోయాయి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు మొటేషన్ తో సహా వారం రోజుల్లోగా పాస్బుక్ ఇంటికి వచ్చేది. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేది లేదు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేది లేదు, టైటిల్ డీడ్ కోసం ఆర్డీఓ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. అన్ని పూర్తయి వారం రోజుల్లోగా భూమిని కొనుక్కున్నటువంటి రైతు ఇంటికి పాస్బుక్ వెళ్లేది. కానీ 6 నెలలు అయిపోయింది, ఇప్పటికీ పాస్బుక్ వచ్చే పరిస్థితే లేదు. పాస్బుక్లు రావడం లేదు. ఈరోజు సాదా బైనామాలు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు ఉచితంగా సాదా బైనామాలు చేయాలని చెప్పి 6 లక్షల రైతులకు ఉచితంగా సాదా బైనామాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ₹1 ఖర్చు లేకుండా 6,20,000 మంది రైతులకు మేము సాదా బైనామా అమలు చేసి ఇచ్చాం. రెండవ దశ సాదా బైనామాకు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అవకాశం ఇస్తే ఆ రోజు 9,26,000 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి 9,26,000 అప్లికేషన్లు వస్తే ఆ రోజు కోర్టు స్టే ఇచ్చింది. రెండవ దశ అమలు చేసే దశలో హైకోర్టు స్టే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టే వెకెట్ అయింది. స్టే వెకెట్ అయితే ఈ రోజు వరకు సాదా బైనామా అమలు కాలేదు. ఇది ఎట్లుందంటే మోటు సామెత ఉంటుంది, తిట్టను పోరా అన్నట్టు. ఇది చెయ్యొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిలో భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. అసలు ఇస్తారా? భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. దాంతో 9,26,000 అప్లికేషన్లలో ఒక్కరికి కూడా ఈ రోజుకు సాదా బైనామా అమలు కాలేదు.